హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఆల్ హోమ్ ఫుడ్ అండ్ వెరైటీస్. తమ్ముళ్ళు చూసే ఉంటారు. మిషన్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి 4 టిప్స్ తెలుసుకోండి. ముందుగా సూది గురించి తెలుసుకోండి. సూది ఎలా పెట్టాలో చూపిస్తాను. స్క్రూ డ్రైవర్ తీసుకొని చిన్న స్క్రూ డ్రైవర్స్ నట్టు లూజ్ చేసుకోవాలి. మీ వైపు తిప్పుకోవాలి. నట్టు లూజ్ అయింది. ఇప్పుడు సూది పెట్టాలి. స్ట్రైట్గా సాఫ్ ఉన్న సైడ్ రైట్ సైడ్ పెట్టాలి. రైట్ సైడ్ పెడితే సెట్ అవుతుంది. ఇప్పుడు 2 వేలతో తిప్పాలి ఫస్ట్. తర్వాత చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకొని ఫిట్గా తిప్పేయాలి. ఎలా పెట్టాలో నేర్చుకున్నాను కదా, అంతే పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. ఇప్పుడు మిషన్కి ఏ ఆయిల్ వాడాలో తెలుసుకుందాం. కోకోనట్ ఆయిల్ అయినా సరే, అలాగే మిషన్ ఆయిల్ కూడా ఉంటుంది. రెండింటిలో ఏదైనా వాడచ్చు. చూడండి, ఇవన్నీ దాంట్లో ఇలా వేయాలి. ఆయిల్ని కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి తెలియదు కదా, ఇక్కడ వేయాలి ఆయిల్. అదేవిధంగా ఇక్కడ చక్రం వైపు కూడా వేసుకోవాలి. లోపల ఇక్కడ కూడా, ఇక్కడ సూది దగ్గర కూడా వేయాలి ఆయిల్. కింద వైపు కూడా వేసుకోవాలి చక్రం కాడ. కిరసన ఆయిల్ కూడా వాడచ్చు. శీతాకాలంలో అయితే కోకోనట్ ఆయిల్ గడ్డ కడుతుంది కాబట్టి అప్పుడు వాడలేము. ఇంకే ఏ ఆయిల్ వాడాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు హేవింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. చూడండి, ఫస్ట్ హేవింగ్ చేయడానికి ఒక పర థ్రెడ్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. సీజర్తో కట్ చేసుకొని థ్రెడ్ని ఒకవైపు పైకి పెట్టుకోవాలి. థ్రెడ్ ఇంకోవైపు కింద పెట్టి కిందకున్న థ్రెడ్ని ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత నెక్కి హేవింగ్ చేయాలి. చూడండి, హేవింగ్ ఎలా చేస్తున్నానో ఈ విధంగా నేర్చుకోండి. హేవింగ్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళు చూసి నేర్చుకోండి. 2 సార్లు ముడి వేసిన తర్వాత కింది సైడ్ క్లాత్ని తక్కువ తీసుకోవాలి, పైన సైడ్ ఉన్న క్లాత్ ఎక్కువ తీసుకోవాలి. అలాగైతే పర్ఫెక్ట్గా వస్తుంది, అలాగే నైస్ వస్తుంది హేవింగ్ కూడా. ఇలా 2 వేల మధ్యలో చేసుకుంటూ రావాలి వేళ్ళతో. అలాగే మీకు చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. కొత్తలో ఎవరికి రాదు కదండి, నేర్చుకున్న తర్వాతనే అన్నీ వస్తాయి. ఇలాగా చేసుకుంటూ రావాలి హేవింగ్. అక్కడ థ్రెడ్ అయిపోయింది. మళ్ళీ థ్రెడ్ ఎక్కించుకొని మళ్ళీ చేస్తాను. అక్కడ వరకు థ్రెడ్ కొంచెం ఎక్కించుకోండి, లేకపోతే చిక్కు పడుతుంది ఎక్కువ ఎక్కించుకుంటే. ఈ విధంగా కింద ఎక్కువ వైపు ఉన్న థ్రెడ్ని ముడి వేసుకొని మళ్ళీ హేవింగ్ చేసుకోవాలి. చూడండి, ఎక్కువ అయిపోయి వచ్చింది. చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ వేళ్ళతో ఇలా ఒత్తుకుంటూ రావాలి. ఏమన్నా గుజ్జు లెక్క ఏమి ఉండదు, పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట ఇలా చేస్తే. ఇప్పుడు 2 సార్లు అలాగే ముడి వేసి ఇప్పుడు థ్రెడ్ని కట్ చేసుకోవాలి. టైట్ ఉంటుందన్నమాట ఇలా చేసుకుంటే. మళ్ళీ ఒకసారి ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు వీపు వేసుకోవాలి హేవింగ్. సేమ్ అదే విధంగానే చేసుకోవాలి హేవింగ్. నెక్కి ఎలా చేసుకున్నామో అదే విధంగా చేసుకోవాలి వీపు కూడా. ఇది బ్యాక్ నెక్ హుక్స్ బ్లౌజ్ ఫ్రెండ్స్. దీనికి పెద్దగా లేదు విప్పటి, అవతల వైపు ఇవతల వైపు ఉంది అంతే. మామూలు బ్లౌజ్కి అయితే స్ట్రైట్గా ఉంటుంది వీపు పట్టి లైన్గా. కొత్తగా నేర్చుకున్న వాళ్ళే చూడండి ఈ వీడియో, వచ్చిన వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు, స్కిప్ చేసేయండి.
మిషన్ నేర్చుకొని ఫ్రెండ్స్, మిషన్ నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే నేర్చుకోవడం వల్ల బ్లౌజ్ కుట్టుకోవచ్చు, డిజైన్ బ్లౌజ్ కూడా కుట్టుకోవచ్చు, వేరే వాళ్ళ కుట్టచ్చు, మనకి ఇష్టమైనటివి కుట్టుకోవచ్చు. పైన కుట్టు పెద్ద కుట్టు వేసిన థ్రెడ్ని విప్పేస్తున్నాను. ఇప్పుడు ఇవతల వైపు హేవింగ్ చేసుకోవాలి. ఈ పట్టిని అవతల సగం వైపు అయిపోయింది, ఇవతల సగం చేసుకోవాలి. ఈజీ ఫ్రెండ్స్, ఏమంత పెద్దగా ఏం కాదు ఇది. మీరు ఇలా చూసి నేర్చుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఎప్పుడైనా హేవింగ్ చేసేటప్పుడు కింది వైపు క్లాత్ తక్కువ తీసుకోండి, పై వైపు క్లాత్ ఎక్కువ తీసుకోండి, నైస్గా వస్తుంది హేవింగ్. చూడండి ఫ్రెండ్స్, సీజర్తో కట్ చేసుకోవాలి. తర్వాత విప్పటికి పెద్ద కుట్టు వేసినప్పుడు పెద్ద కుట్టు తీసేయాలి. చూడండి, ఈ విధంగా తీసేయాలి. డిస్టర్బెంట్ వస్తుందని ఏమనుకోదు ఫ్రెండ్స్, చిన్న పాప ఉంది నాకు, నేను ఒక్కదానే చూసుకోవాలి ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఏమైనా డిస్టర్బెంట్ ఉంటే సారీ. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుంది నైస్గా. ఎంత నైస్గా ఉందో చూడండి. ఇలా బ్లౌజ్ కుట్టించుకునే వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు అనమాట బాగా ఇలా హేవింగ్ చేస్తే. మీరు కూడా ఇదే విధంగా నేర్చుకోండి, నైస్గా వచ్చేలాగా హేవింగ్. ఎంత నైస్గా ఉందో. ఇప్పుడు నెక్ పైన పెద్ద కుట్టు వేసేటప్పుడు అది మళ్ళీ తీసేయాలి, కుట్టుని విప్పేయాలి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు కరెక్ట్గా రాదు కదా ఫ్రెండ్స్, అలాగా వెళ్ళతో వేయడానికి. అందుకే కుట్టు వేసి మీకు చేసి చూపిస్తున్న హేవింగ్, లేకపోతే కుట్టు అవసరం లేదు నెక్కి. చూడండి, కుట్టు మొత్తం విప్పేసాను. ఇలాగ ఈ విధంగా నిప్పాలి. ఇప్పుడు హ్యాండ్స్ సేమ్ అదే విధంగా హేవింగ్ చేసుకోవాలి. కుట్లు ఎక్కడి నుంచి ఉంటాయో అక్కడి నుంచి చేసుకోవాలి ఫ్రెండ్స్, ముడి వేసుకొని హేవింగ్. ఫ్రెండ్స్, మళ్ళీ కుట్ల దగ్గర స్టాప్ చేసి మళ్ళీ ముడి వేయాలి. చూడండి, ఇలా మళ్ళీ ఒకసారి ముడి వేసిన తర్వాత మళ్ళీ సేమ్ వేళ్ళతో వెతుక్కుంటూ రావాలి, ఏమో గుబ్బ లేకుండా. ఇప్పుడు ముడి వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైన పెద్ద కుట్టు ఉంటుంది, ఆ కుట్టు విప్పేయాలి. ఇలాగా రావాలన్నమాట నైస్గా, అసలు కనిపించదు కూడా హేవింగ్ చేసినట్లు. అందుకే చాలామంది హేవింగే ఇష్టపడతారు. అదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ హేవింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హేవింగ్ నేర్చుకున్నారు కదా, ఇప్పుడు బ్లౌజ్కి హుక్స్ ఎలా పెట్టాలో నేర్చుకోండి. హుక్స్లకి థ్రెడ్ అనేది 2 పొరలుగా ఎక్కించుకోవాలి. సూదికి 2 పొరలుగా ఎక్కించుకుంటే 4 పొరలుగా వస్తుంది. కొంచెం ఎక్కించుకోండి, మరి ఎక్కువ ఎక్కించుకోకండి. థ్రెడ్ని చిక్కు పడుతుంది. చూడండి, 2 పొరలుగా ఎక్కించుకోవాలి. ఇలా స్ట్రైట్ చేసుకున్న తర్వాత 4 పొరలుగా అయిపోయింది. ఇప్పుడు ముడి వేసుకోవాలి. ఇలాగ 2 పొరలుగా ఎక్కించుకోవడం వల్ల
థ్రెడ్ హుక్స్ అనేది టైట్గా ఉంటుంది. చూడండి 4 హుక్స్లు తీసుకున్నాను. దీనికి 4 కాజాలు వేసాను. దీనికి 4 కాజాలే పడ్డాయి, అందుకే 4 హుక్స్లు వేస్తున్నాను. చూడండి ఇలా కాజా పట్టి తీసుకొని హుక్స్ పట్టి కాజా పట్టి 2 ఇలా పెట్టి స్ట్రైట్గా ఇలా సూదితో ఇలా గుచ్చి ఇలా హుక్స్ పెట్టి ఇలా హుక్స్ వేసుకోవాలి. లేకపోతే మార్కర్ ఉంటే మార్కర్తో కూడా వేసుకోవచ్చు, లేకపోతే అట్లాగా. ఇప్పుడు ఫస్ట్ చేస్తున్న వైపు 2 సార్లు ఇలా వేసుకోండి. తర్వాత ఇవతల వైపు 5 సార్లు వేయండి ముడి. నైస్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా కూడా ఇలా వేయండి, హుక్స్కి ముడి వేయండి. ఈతల వైపు 5 సైడ్లు వేసాక ఇప్పుడు పై వైపు హుక్స్ దగ్గర వేయాలి. సేమ్ అదే విధంగా 5 సార్లు వేయాలి. హుక్స్ కింది నుంచి తీసుకొని పై నుంచి థ్రెడ్ రావాలి. సో ఇలా ఈ విధంగా వీడియోలో చూపించినట్టు విధంగా థ్రెడ్ పైకి రావాలి, సూది అనేది హుక్స్ కిందికి రావాలి. దీన్ని కూడా ఒక 5-6 సార్లు వేసుకోవాలి. ఇలాగా వేసుకున్న తర్వాత సైడ్కి ముడి వేయాలి. ఒక 2 సార్లు అలాగా వేసిన తర్వాత ఈ సైడ్కి ఉంటుంది కదా ఫ్రెండ్స్, మళ్ళీ తొలి సైడ్ వైపు 3 సార్లు వేయాలి ముడి. నెక్ దగ్గర వచ్చేది హుక్స్ ఇప్పుడు క్రాస్గానే ఉంటుంది, క్రాస్గా పెట్టుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. సెకండ్ హుక్ కింది వైపుది చేసుకోవాలి. అదే విధంగా ఇప్పుడు ఎలా చేశానో హుక్స్లు అన్నీ అదే విధంగా మధ్యలో వైపు అన్నీ. ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో మిషన్, ఈ 4 టిప్స్ నేర్చుకొని మీకు ఎంతవరకు వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఆ చెప్పి దగ్గర పెద్ద కుట్టు ఉంటుంది, ఆ పెద్ద కుట్టు కూడా ఇప్పేయాలి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.